హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవరు. వెల్కమ్ టు మై ఛానల్. మనం నేను కేర్ టేకర్గా చేస్తున్నాను చోట అందరి గురించి కూడా అందరి కోసం చెప్తున్నాను. అందరి కేర్ టేకర్స్కి చెప్తున్నాను. బెడ్ రీడెన్ పేషెంట్లు అంటే మ్యాక్సిమం బెడ్లోనే ఉంటారు. వాళ్ళు లేయలేరు. లేచిన కూర్చునే వరకే, అటు ఇటు పొర్లే వరకు, కూర్చునే వరకు అంతవరకే. దిగి వాళ్ళకై వాళ్ళు వెళ్ళలేరు, బయటికి వెళ్ళలేరు. ఈవెన్ చైర్లు కూడా కూర్చోలేరు. అందుకే బెడ్ రీడెన్ పేషెంట్లు అంటారు. వాళ్ళకు వజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్లస్ బెడ్ సోర్స్ వస్తాయి. మనం ఎట్లా ట్రీట్ చేయాలంటే చాలా బాగా చూసుకోవాలి. బెడ్ సోర్స్ రాకుండా డైలీ ఎవ్రీడే కొంచెం హాట్ వాటర్తో క్లీన్ చేయాలి. ప్లస్ మళ్ళీ డెటాల్ వాటర్తో క్లీన్ చేయాలి. తర్వాత ఆయింట్మెంట్ పట్టించాలి. ఆయింట్మెంట్ పట్టించే ముందు క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఓపెన్గా ఉంచాలి. ఎందుకంటే ఆ పుండ్ల దగ్గర తడి ఉండొద్దు. తడి ఉండి మనం ఆయింట్మెంట్ పట్టించినామనుకో, అది మళ్ళీ మనం వెంటనే బట్టలు వేస్తాము, డైపర్ వేస్తాము, మళ్ళీ అతుక్కుపోతుంది. డైపర్కి అతుక్కుపోతుంది. అది కూడా కాటనే కదా, ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఒక 5 minutes ఓపెన్గా ఉంచాలి, డైపర్ వేయకుండా ఆయింట్మెంట్ పట్టించి. తర్వాత వజైనా దగ్గర కూడా చాలా నీట్గా ఒక ట్రే లాంటిది పెట్టి హాట్ వాటర్తో క్లీన్ చేసి, తర్వాత డెటాల్ వాటర్తో క్లీన్ చేసి, వెట్ క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా తుడవాలి. తుడిచి ఓపెన్గా పెట్టాలి. పెట్టి ఆయింట్మెంట్ మంచిగా పట్టించిన తర్వాత ఒక 5 minutes సైడ్ కూడా 5 minutes బ్యాక్ సైడ్, 5 minutes ఫ్రంట్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసి మంచిగా ఆరేటట్టు ఉంచాలి. ఉంచిన తర్వాత ఆయింట్మెంట్ పట్టించాలి. పట్టించి అప్పుడు ఓపెన్ డైపర్ వాడాలి. బెడ్ రీడెన్ పేషెంట్లకు ప్యాంటీ టైప్లో ఇన్నర్స్, అదే డైపర్స్ వాడొద్దు. ఓపెన్ అనుకో లూజ్గా పెట్టచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టిక్కర్స్ ఓపెన్ చేస్తే మంచిగా ఎయిర్ పాస్ అవుతుంది. వాళ్ళకు సోర్స్ ఎక్కువ కావాలి, త్వరగా తగ్గిపోతుంది. అట్లా అన్నమాట. లేడీస్ని చాలా బాగా చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడి ఉంటారు. వయసులో ఉన్నప్పుడు అదే బాధ్యతలు ఎక్కువ. తర్వాత మళ్ళీ డెలివరీస్, తర్వాత వయసు తగ్గిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. మనం కేర్ టేకర్గా ఉండి వాళ్ళకు ఆ కష్టాన్ని తెలియకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కొందరైతే మానసికంగా బాధపడుతుంటారు. వాళ్ళకి చెప్పడానికి రాదు, చెప్పలేదు. మనం అర్థం చేసుకొని, అక్కడ పుండ్లు ఉన్నాయని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కనిపించదు కదా. కాబట్టి మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకి మంచిగా డాక్టర్ దగ్గర వెళ్ళే దానికంటే కేర్ టేకర్గా ఇచ్చే మన ట్రీట్మెంట్తో పాటు ఈ సర్వీస్ కూడా బాగా ఉందనుకో, వాళ్ళు తొందరగా కోలుకుంటారు. ఈజీగా కూర్చోవడానికి, పడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇచ్చే సర్వీస్ని బట్టి వాళ్ళు క్యూర్ అవుతారు. అదన్నమాట. మనం చేసే ప్రతి పని, ప్రతి సర్వీస్, వాళ్ళకు చేసే ప్రతి పని భగవంతుడు చూస్తుంటాడు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని సర్వీస్ మంచిగా ఇవ్వాలి పేషెంట్కి. ఈమెకు దగ్గర 90 సంవత్సరాలు. మరి ఎక్కువ రోజులు బెడ్లో ఉంది కాబట్టి లైట్గా లైట్గా వజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ కేర్ టేకర్స్ మంచిగా చూసుకొని క్యూర్, డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కంటే మనం చేసే సర్వీస్లోనే త్వరగా క్యూర్ అవుతుంది. కానీ వాళ్ళు పడుకుంటారులే, వాళ్ళకి అట్లే అవుతుంటాయిలే అని డిలే చేయొద్దు. మంచిగా చూసుకోవాలి. ఓకేనా? చాలా నీట్గా క్లీన్ చేయాలి. మంచి సర్వీస్ ఇవ్వండి. ఆహారం మంచిగా అందించండి వాళ్ళకి. అన్నం పెట్టే వాళ్ళకి మోషన్ వెళ్తారేమో, నీళ్ళు ఎక్కువ ఇస్తే టాయిలెట్ వెళ్తారేమో, అట్లా ఎప్పుడు అనుకుని నిర్లక్ష్యం చేయవద్దు పేషెంట్ని. బెడ్ రీడెన్ పేషెంట్ని చాలా కేర్గా, చాలా బాధ్యతగా, వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా అవసరం. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా రాజీ పడకుండా మంచిగా పెట్టండి. డైపర్ ఉంటుంది కదా,
మోషన్ చేస్తే తీసేయడమే కదా. అంటే మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చు, అంతకు మించి ఏం చేయాలి. ఆ సర్వీస్ చేయడానికి కదా మనం ఉన్నాము. వాళ్ళ ఫుడ్ మంచిగా అందించండి, పాలు ఇవ్వండి, పెరుగు, ఆకుకూరలు, కూరగాయలు ఏం చేస్తారో ఇంట్లో అది తెచ్చి ఇవ్వండి. షుగర్ పేషెంట్లు అంటే వాళ్ళకి ఎలా పెట్టాలో మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకు ఫుడ్ అందించాలి. కానీ ఖచ్చితంగా ఫుడ్ విషయంలో రాజీ పడకుండా మంచిగా అందించండి. మోషన్, యూరిన్, వాటర్ బాగా తాగించండి. 1 అవర్కి ఒకసారి అడిగి మరి నీళ్ళు తాపించండి. వాళ్ళకు 3 అవర్స్కి ఒకసారి ఏదైనా ఫుడ్ పెట్టండి. ఇంత బాగా చూసుకుంటే మనకు అంత బ్లెస్సింగ్స్ ఉంటాయి, అంత బాగుంటాం, మనం బాగుంటాం. భగవంతుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, పేషెంట్ కూడా ఇస్తారు, మన ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.